గ్రహాంతరవాసులు ఉన్నారు అనడానికి నిదర్శనాలు ఇవే. ఈ విశ్వంలో నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్నారా? వీరు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టుల ద్వారా భూమికి వచ్చిపోతున్నారా? ఏమిటి రహస్యం? ప్రతి సంవత్సరము వందల కొద్దీ యుఎఫ్ఓల ఫోటోలు, వీడియోలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ నిజమేనా, లేక కల్పితాలా, లేక ఏదైనా గుట్టు దాగి ఉందా? మొట్టమొదటిసారిగా 1878లో అమెరికాలోని ఓ రైతు ఓ నల్లటి, బాగా పెద్దదైన బెలూన్ లాంటి ఆకారాన్ని చాలా వేగంగా ఆకాశంలోకి వెళ్లడం చూశాడంటూ ఓ పత్రిక ప్రచురించింది. అప్పుడే సాసర్ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. మళ్ళీ 1897లో కొన్ని వేల మంది అమెరికన్లు రకరకాల ప్రదేశాల నుంచి వార్షిప్లను చూశామని, వాటి పైలట్లతో మాట్లాడామని చెప్పారు. ప్రముఖ సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ సంఘటనను ఓ అభూత కల్పనగా కొట్టిపారేశారు. 1904 సంవత్సరంలో అమెరికా నేవీ చెందిన కొందరు సిబ్బంది శాన్ ఫ్రాన్సిస్కోకు 500 కిలోమీటర్ల పశ్చిమంగా గుండ్రంగా ఉండి కాంతిని వెదజమ్ముతూ 3 ఫ్లయింగ్ సాసర్స్ 2-3 నిమిషాల వ్యవధిలోనే మేఘాలలో మాయమవటం చూశామని తెలిపారు. 1916లో ఓ ఇంగ్లాండ్ పైలట్ ఓ రైల్వే క్యారేజ్ పైన ఓ కాంతివంతమైన ఫ్లయింగ్ సాసర్ను చూశానని, తన కళ్ళ ముందే మాయమైందని చెప్పాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తమ యుద్ధ విమానాలను కొన్ని కాంతివంతమైన మెటాలిక్ గోళీలు లాంటి ఆకారాలు వెంబడించాయని ఆ విమానాల పైలట్లు ఫోటోలు చూపించారు. అది ఓ భ్రాంతి అయ్యుండొచ్చు అని కొందరు చెప్తుంటే, జర్మనీలో సీక్రెట్ వెపన్స్ అని మరికొందరు వాదించారు. 1946లో స్వీడిష్ మిలిటరీకి ఫ్లయింగ్ సాసర్స్ ఆకాశంలో 2000 రిపోర్ట్స్ను అందాయి. అవి రష్యా స్వాధీనం చేసుకున్న జర్మనీల V1 మరియు V2ల రాకెట్లుగా రష్యన్లు వాటిని సీక్రెట్గా ప్రయోగించారని అంతా అనుకున్నారు. కానీ 1948లో స్వీడన్ వారి టాప్ సీక్రెట్ డాక్యుమెంటరీ ప్రకారం అవి గ్రహాంతర వాసులేనని అనుమానిస్తున్నారు. 1948లో యుఎఫ్ఓలు స్టడీ కోసం ప్రాజెక్ట్ సైన్ అనే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. దాని పేరు ప్రాజెక్ట్ గ్రడ్జ్గా మార్చబడింది. 1953-54లో ఆకాశంలో ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్ లేదా మిసైల్ లాంటి పోల్చుకోలేని ఆకారాన్ని యుఎఫ్ఓగా, అంటే యూని ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్గా డిఫైన్ చేశారు. యుఎఫ్ఓల గురించి వైజ్ఞానిక సాహిత్యంలో చాలా తక్కువ సమాచారం ఉంది. మన విశాల విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా, వారు భూమిపైకి యుఎఫ్ఓల ద్వారా వచ్చి వెళ్తున్నారా అన్న దానికి సరైన సమాధానం లేదు. అలాగని అభూత కల్పనగా నిరూపించలేము. ఇది ఓ మిస్టరీ. కాలమే దీనికి సమాధానం. For more details, please subscribe Newsmark.